హరి ఓం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 21వ శ్లోకంలో భగవంతుడు ఇలా చెప్తాడు. విద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. శ్రేష్ఠుడు ఏదైతే ఆచరిస్తాడో దాన్నే ఇతరులు ఆచరిస్తారు, ఆయన ఏది ప్రమాణంగా చూపిస్తాడో దాన్నే ఇతరులు కూడా అనుసరిస్తారని చెప్తాడు. శ్రేష్ఠుడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తన స్వార్థం తనకు ఉన్నప్పటికీ కూడా, తన లాభం తనకు ఉన్నప్పటికీ కూడా, తన వల్ల సమాజంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు, ఎవరి వల్ల తాను ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడేవాడు, తన లక్ష్యం వైపు తీవ్రంగా ప్రయాణం చేసేవాడు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని గురువుల్ని అనుసరిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం భక్తితో ప్రయత్నం చేసేవాడు శ్రేష్ఠుడు. సాక్షాత్తు భగవంతుని ఆదర్శంగా తీసుకోవచ్చు, ఇటువంటి శ్రేష్ఠ పురుషుల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు, లేదా ఋషుల్ని కూడా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అంటే తనకు రావాల్సినటువంటి ఫలితాన్ని చూసుకుంటూ కూడా, ప్రయత్నం చేస్తూ కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జీవించేవాడే శ్రేష్ఠ పురుషుడు అని అర్థం. హరి ఓం.